పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ 2011 నాకు పెళ్ళైతే 2012 బల్పు 1 ఇయర్కి బల్పు రైటర్గా నేను ఫస్ట్ టైం ఒక స్టెప్ ఎదిగా. ఓకే. ఒక కథ అమ్మగలగడం జరిగింది నేను. అప్పటిదాకా గోస్ట్ రైటర్గా నెంబర్ ఆఫ్ మంది రైటర్ల దగ్గర పనిచేసేవాడిని. అంతలో ఎవరెవరండి మీరు గోస్ట్ రైటర్గా పనిచేసిన వాళ్ళు? నేను చాలా మంది ఫస్ట్ బేసిక్గా నన్ను చిన్ని కృష్ణ గారు ఆయన నిజంగానే నా ఫస్ట్ గురువు ఆయనే. ఎలా అయితే రవితేజ గారు నా లైఫ్లో ఒక బెస్ట్ సపోర్టర్గా ఉన్నారు, అలానే ఇనీషియల్ టైంలో మీసాలు కూడా లేని ఒకరిని తీసుకొచ్చి కొన్ని రోజులు రైటర్గా పెట్టుకుని తర్వాత ఆయన ఇంట్లో స్థానం ఇచ్చి, వీడు బయట ఉంటే పాపం తిండికి ఇబ్బంది పడతాడని ఆయన గమనించి ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయన దగ్గర అన్నీ చేసేవాడిని నేను. పొద్దున్న 5ంటికి లెగవాలి. ఆయన వెరీ వెల్ డిసిప్లైన్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ 7ంటికి సిట్టింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇలా ఆయన దగ్గర 2 years చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్గా అవుదామని పొలిటికల్ రోడ్కి ఆనంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన టైంలో పరశు బ్రదర్స్తో వెంకటేశ్వర గారితో బాగా విపరీతమైన ట్రావెలింగ్ జరిగింది. ఆయన దగ్గర చాలా వర్క్ సిట్టింగ్స్ ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు, యూత్ని చేస్తారు. పైగా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైటర్ కదా, ఇప్పుడు సెలబ్రేటెడ్ రైటర్స్ కదా, రూలింగ్ ది రూల్స్. తర్వాత ఎంఎస్ రాజ్ గారి దగ్గర వర్క్ చేసాం. తర్వాత దిల్రాజ్ గారి దగ్గర జర్నీ స్టార్ట్ అయింది. అలాంటి టైంలోనే కోన వెంకట గారు దగ్గర శిష్యరికం జాయిన్ అయ్యాను. ఆయన దగ్గరే ఎక్కువ నేను ప్రపంచాన్ని చూసింది కోన గారి దగ్గర. కోన వెంకట గారి దగ్గరగా చూశాను ఇండస్ట్రీ సెలబ్రిటీస్ని. అవును, ఆయన కూడా చాలా పెద్ద అనుభవాల కోన. అవును, కోన వెంకట గారు అంటే ఆయనకి ఎన్ని అనుభవాలు, అసలు ఆయన ఎన్ని అడ్వెంచర్స్ లైఫ్లో. అంటే వెరీ వాట్ యూ కాల్ వెరీ అకామిడేటివ్ పర్సన్. ఎదుటి వాళ్ళని వెంటనే ఇమీడియట్గా అర్థం చేసుకునే గుణం. అని మీరు చెప్పాను కదా, ఈ రకంగా కూడా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే మీరు అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా హైలీ కాంప్రహెన్సిబుల్ పీపుల్. వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇప్పుడు తర్వాత నేను అనుకోవడం మ్యారేజ్ సెటిల్ అయ్యి ఆవిడ వచ్చిన తర్వాతే మీకు సక్సెస్ వీసా స్టాంపింగ్లు గట్రా జరిగాయని అనుకుంటున్నా. యూ బిలీవ్ ఇట్? 100%. అవునా? వెరీ నైస్. ఇప్పుడు ఆ పాత రోజులు, గుంటూరు రోజులు అవన్నీ తలుచుకుంటే ఎలా అనిపిస్తుందండి? మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి అసలు మెగాస్టార్ చిరునైనా అదే స్ట్రెస్ఫుల్ అనిపించినప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తించుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎక్కడికి వెళ్ళాం. ఒక చిన్న శాంట్రో కార్ లాంటిది ఉంటే సరిపోద్ది కదా అనుకునేవాడిని. 2007లో కారు కొంటే డౌన్ దిగుతున్నప్పుడు ఆఫ్ చేసేస్తుండేవాడిని, ఏసీ ఆఫ్ చేస్తుండేవాడిని అప్పు ఎక్కుతున్నప్పుడు, పెట్రోల్ ఎక్కడ అయిపోద్దో అని. సో అలాంటిది ఇప్పుడు మన కింద ఇంతమంది పనిచేయటం, ఇంతమంది యూనిట్ మన మీద డిపెండ్ అవటం, ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ గొప్ప వ్యక్తులతో మనం ట్రావెల్ అవటం, ఒక్కసారిగా మనకి ఏదైనా షెడ్యూల్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా చిన్నది అనిపిస్తే వెంటనే ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. టికెట్ చాలని వచ్చేవారో టికెట్ బెనిఫిట్ షో దొరికితే చాలనుకున్నాం, మనం డైరెక్ట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నాం కదా, ఇంకేంట్రా బాబీ అని అనిపిస్తుంది. నిజంగానే మీరు దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే, నేను నెలకు అద్దె కట్టాలా లేదా అని స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఉన్న అనూష ఇప్పుడు ఎంత సంపాదిస్తున్న అనూష అదే ప్రేమ. తనకేమో పెద్ద అబ్బా నా మూడు పెద్ద కారు కొనేసాడు, పెద్ద ఇల్లు కొనేసాడు, ఈ గొడవ ఉండదు అసలు. నేను అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాయి, నీకు అర్థమవుతుందా అసలు నేను ఏం చేసాను, పీకావా అంటే ఊరుగా సోది ఉంటున్నావు, సోది చెప్తావు. శాంటర్ అయితే ఏంటి, రేంజ్ రోవర్ అయితే ఏంటి, కారే కదా అంటుంది. ఎంత కష్టపడితే కనీసం పొగడమే ఏంటి అనిపిస్తుంటుంది. కానీ అంటే ఆవిడ మీరు చదువుకున్న పర్సన్ కదా, షీఈ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే వాళ్ళ పెంపకం కూడా, వాళ్ళ పేరు యుద్ధాలు జరగలేదా మీకు? ప్రేమ యుద్ధాలు అక్కడ గుంటూరులో పెద్ద జరగలేదండి. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత. అంటే గుంటూరు కారం బాగా కోపాలు తాపాలు ఆగ్రహాలు. నాన్నగారు చాలా మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్దగా అంటే జిల్లా పరిషత్లో ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయనకి ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను. వెరీ బ్యాలెన్స్డ్, వెరీ ఓకే, చాలా యాక్టివ్. ఇప్పుడు నా ఎన్ని ఆయన చూసుకుంటుంటారు, మనకేం తెలియదు. మనం ₹1 వస్తే రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మనకు తెలియదు. అన్నీ కూడా ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి ఫాదర్ పొజిషన్ అన్నీ ఆయన, మా అత్తయ్య, మా పాపని మొత్తం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు వాళ్ళే దగ్గరుండి పెంచారు. మీ ఇద్దరం పిల్లలమే. సో వాళ్ళే అనూష్ వాళ్ళ అమ్మమ్మ గారు ఒక ఉంటుంది,
ఆమె అనుష వాళ్ళ మదర్ని పెంచింది, అనుషాని పెంచింది. నా మరదలు వచ్చి ద్రోణవల్లి హారికాని ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్. ఎస్ ఎస్. సో తన్ని పెంచింది, ఇప్పుడు మా పాపని తన్ని పెంచింది, ఇప్పుడు హారిక వాళ్ళ పాపని తన్ని పెంచింది. ఆమె మా తల్లి, ఆమె కూడా యాక్టివ్గానే ఉంటారు. సో నేను 24 hours సినిమాకు ఉన్నా సరే నా ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యం ఉంది నాకు. సో నీ సక్సెస్ మీ సక్సెస్లో చాలా భాగం వాళ్ళకి చెందుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు వెనకాతల షాక్ అబ్జర్వర్స్ లాగా అలా ఉండడం వల్ల యూ డోంట్ ఫీల్ ఎనీ షాక్. అదే నేను ఎప్పుడూ ఏది నమ్ముతానంటే ఒకటి అచీవ్మెంట్లో వాడు ఒక్కడిది కాదు, ఎంతోమంది ఎస్ రైటర్స్ దగ్గర నుంచి, యూనిట్ సభ్యుల దగ్గర నుంచి, పొద్దున్నే మనం తీసుకెళ్ళే కార్ డ్రైవర్ దగ్గర నుంచి, ఎవ్రీబడి అలానే ఇప్పుడు నా వైఫ్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అలానే మా అక్క బావ నాకు ఎంతో ఇనీషియల్గా మోతీనగర్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా బావ నేను డబ్బులు తీసుకొని అని చెప్పి నాకు కనపడేలాగా మెల్లగా ఫ్రిడ్జ్ మీద అలా పెట్టేసి నీదే చేంజ్ ఇక్కడ ఉండిపోయింది అని చెప్తా ఉండేవాడు. సో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. నాది కాదు బాబా, నేను లేదు నాది కాదు, ఇది నీదే, నిన్న ఎప్పుడు పెట్టినట్టున్నావు బాబే అని వెళ్ళిపోతుండేవాడు, నాకు ఉన్నాయో లేదో అని. అలానే నాకు స్నేహితుడు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మన 12th ఫెయిల్డ్ అనే సినిమా చూస్తుంటే చాలా సీన్లకి నేను ఎమోషన్ అయిపోయి ఏడుస్తున్నాను. ఇలానే కదా మనం స్ట్రగుల్ అయ్యాం, తినడానికి ఉండటానికి ఏమీ లేక, ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుండు అని ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా మనల్ని. దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది 12th ఫెయిల్డ్లో. అలానే నాకు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చెన్నైలో అప్పుడు డివిడీలు కల్చరు, అప్పటికి నెట్ఫ్లిక్స్లు, ఓటీటీలు, ల్యాప్టాప్లు లేవు. సినిమాని డివిడీ ప్లేయర్లో పెట్టుకొని చూడాలి. సో చెన్నై తీసుకెళ్ళేవాడు అప్పట్లోనే 7,800కి 2 సంచుల డివిడీలు కొనిపెట్టాడు. బావా ఈ సరిపోతే ఇంకా కొందామా అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు. అన్ని హాలీవుడ్, కొరియన్ ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్ 2 కవర్ల నిండా వేసి బస్ ఎక్కించి వచ్చాం. ప్రతి సినిమా చూసేవాడిని. సో అలాంటి ఫ్రెండ్స్. వాసు అని నేను ఇనిషియల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న గదిలో ఉండేవాడు. వాడు చిన్నకిష్టి గారి దగ్గర జాయిన్ అవటం ముందు ఇదే గది, ఇదే వంటగది, ఇదే బాత్రూము, ఇదే ఇక్కడే పడుకోవాలి. ఈ గదిలో 2 నెలలు ఉంటా. ఈ 2 నెలలు నాకు సపోర్ట్ చేసిన వాసు. ఇలా ఎంతోమంది పేర్లు మర్చిపోవచ్చు, కానీ ఎంతోమంది ఉంటారు ఒకటి సక్సెస్ వెనకాల. ఎగ్జాక్ట్లీ. మనం వెళ్తున్న గోల్ కరెక్ట్గా ఉందా లేదా అది ఒక్కటే మనం చూసుకోవాలి. ఎస్ ఎస్ ఎస్. మన గోల్ మనం నిజాయితీగా, ఆనెస్ట్గా ఉన్నాం. ఎంతోమంది ప్రేమ, ఎంతోమంది విష్, ఎంతోమంది అవ్వాలనుకుంటుంది, వాళ్ళ ప్రేమతో మనం అవ్వనిస్తారు. అవును. అంతే తప్ప నేను ఒక్కడిని కలగన్నారు వాళ్ళు వేరే అంటే అబద్ధం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్ళు, భార్య, మా అత్తమామలు, అందరూ ఇంతమంది నాకు పీస్నిస్తే నేను ఒక సినిమా తీయగలిగా. ఆల్ పుట్ టుగెదర్. అంతే తప్ప నా ఒక్కడిది కాదు. ఇప్పుడు తీసిన వాల్తేరు వేరే అవ్వచ్చు, రేపు చేయబోతున్న బాలకృష్ణ గారు 109 అవ్వచ్చు, ఫ్యూచర్లో దిగిపోతున్న సినిమాలు అవ్వచ్చు. ఎంతోమంది ప్రేమ ఉంటుంది ఒకటి విజయం వెనకాల. ఎస్.